అమాంతం తగ్గించేశారు. హఠాత్తుగా తగ్గిన ధరలు రొయ్యల సాగుదారులకు దడ పుట్టిస్తున్నాయి. ఒకవైపు సాగు ఖర్చులు పెరిగిపోయి ప్రతికూల వాతావరణం, నాణ్యత లేని సీడు, మేత, మందులతో అంతా ప్రైవేటు సామ్రాజ్యంలో కొనసాగుతున్న పరిస్థితుల్లో చివరకు నష్టాలను చవిచూస్తున్నారు. అంతర్జాతీయంగా పరిస్థితులు బాగా లేనప్పుడు వివిధ కారణాలు చెప్పే ఎగుమతిదారులు ఇప్పుడు కారణం లేకుండా ధరలు అమాంతం తగ్గించడంతో తీవ్ర నష్టం వాటిల్లుతోందని రొయ్య రైతులు వాపోతున్నారు. గత ఏడాది మే నెలలో 100 కౌంట్ ధర 220 రూపాయలు ఉండేది. వీటి సాగుకు 240 నుంచి 250 వరకు ఖర్చు అవుతుందని సాగుదారులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అంటే గత ఏడాది జూన్ నుంచి క్రమంగా కిలోకు 260 వరకు పెరిగింది. ఒక దశలో 100 కౌంట్ 270 వరకు కొనుగోలు చేశారు. ఈ ధర కొన్ని నెలల పాటు నిలకడగా ఉంది. అయితే గత కొన్ని రోజులుగా క్రమంగా తగ్గించి మంగళవారం కిలోకు 230 వరకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఇలా ఫిబ్రవరి 20 ఉన్న ధరలతో పోలిస్తే మార్చి 1 నుంచి రోజుకు 10 నుంచి 15 చొప్పున తగ్గించేశారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి కౌంటుకి కేజీకి సగటున 30 వరకు తగ్గించేశారు. దాంతో ఎకరానికి కనీసం 1,00,000 వరకు రైతులు నష్టపోవాల్సి వస్తుంది. 10 రోజుల్లో కార్యాచరణ. ప్రస్తుత పరిస్థితిని ఎంపెడా వైస్ చైర్మన్ మత్స్యశాఖ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లాం. విషయాన్ని ముఖ్యమంత్రికి వివరించి ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఫీడ్ ప్లాంట్ల వారితో సమావేశాలు నిర్వహించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని వారు చెప్పారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సోమవారం భీమవరంలో సమావేశం నిర్వహించాం. పరిస్థితుల్లో మార్పు వస్తే సరే, లేదంటే 10 రోజుల తదుపరి కార్యాచరణ రూపొందించాలని తీర్మానం చేశాం. గజపతి రాజు అధ్యక్షుడు, జేకేఎఫ్ సుబ్బరాజు ప్రధాన కార్యదర్శి, జిల్లా రొయ్య రైతుల సంక్షేమ శాఖ సంఘం, భీమవరం. మన రొయ్యరాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.